హలో అందరికీ, ఇవాళ టేస్టీగా నేతి రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. నేను సరిపడా ఆవు నెయ్యి వేసుకొని అది కరిగాక ఉప్మా రవ్వ పోసుకోవాలి. నేను 5 గ్లాసుల దాకా ఉప్మా రవ్వ పోసుకుంటున్నాను. పోసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 10 నిమిషాలు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వని. ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గంజును స్టవ్ మీదకి వెళ్ళి దించేసి కింద పెట్టుకోవాలి. తర్వాత యాలకులు, ఎండు కొబ్బరి కట్ చేసి యాలకులతో సహా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నాక ఈ ఎండు కొబ్బరి పొడి ఈ వేయించుకున్న రవ్వలో పోసుకోవాలి. తర్వాత 4 గ్లాసుల దాకా చక్కెర పోసుకున్నాను. ఈ కొబ్బరి పొడి వేయించాల్సిన అవసరం లేదు. ఇలాగే మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 గ్లాసుల దాకా చక్కెర వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిపోయాక స్టవ్ ఆన్ చేసేసుకొని వేరే గిన్నెలో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను. వేసుకొని వేయించుకుంటున్నాను నేతిలో. ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వలో పోసుకోవాలి. పోసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసాక ముద్దగా రావడానికి కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఒకటేసారి పోసుకోవద్దు, మళ్ళీ లూజ్ అయిపోతుంది రవ్వ. కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి. పాలు కొంచెం కొంచెం పోసుకోవాలి, ఒకటేసారి పోసుకోవద్దు. ఈ విధంగా లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక 1-2 గంటలు కొంచెం తడి ఆరేదాకా ఫ్యాన్ గడుపు పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది లడ్డు. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ రవ్వ లడ్డు తయారైపోయింది.